వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయగలరు. మీరు లైక్ చేస్తేనే ప్రతిరోజు నేను వీడియో రూపంలో మీ ముందుకి రాగలను. ఇక మన ఛానల్ వాట్సాప్, టెలిగ్రామ్, ఆరతి ఛానల్ యొక్క లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. జాయిన్ అయ్యి ప్రతిరోజు తిరుమల లైవ్ అప్డేట్స్ అన్నీ కూడా మీరు అక్కడి నుంచి తెలుసుకోవచ్చు. ఇక ఈరోజు ఫస్ట్ పాయింట్, బిగ్ బ్రేకింగ్ న్యూస్ అనే చెప్పొచ్చండి. మార్చ్ 3వ తారీఖున చంద్రగ్రహణం కారణంగా మార్చ్ 2వ తారీఖు అలాగే 3వ తారీఖు ఈ 2 రోజులు కూడా తిరుపతిలో ఉచిత సర్వదర్శనం టోకెన్లు అనేది నిలిపివేస్తున్నారు, రద్దు చేస్తున్నారు, ఇవ్వటం ఆపేస్తున్నారు. అర్థమైంది కదండి. మార్చ్ 2వ తారీఖు 3వ తారీఖు ఈ 2 రోజులు కూడా దర్శనం టికెట్ లేని వారు నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళి వైకుంఠం వ్యూ కాంప్లెక్స్ నుంచి ఫ్రీ దర్శనం క్యూ లైన్లోకి మీరు వెళ్ళండి. ఈరోజు ఫిబ్రవరి 28వ తారీఖు. ఈరోజు మీ అందరికీ కూడా రేపు మార్చ్ 1వ తారీఖు సంబంధించి సర్వ దర్శనం టోకెన్లు తిరుపతిలో ఇస్తున్నారు, తీసుకోండి. రేపు మార్చ్ 1వ తారీఖున మీకు ఎల్లుండి 2వ తారీఖు సంబంధించి టోకెన్లు ఇవ్వరు. అలాగే 3వ తారీఖు సంబంధించిన టోకెన్లు కూడా మార్చ్ 2వ తారీఖున మీకు ఇవ్వరు. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోండి. 2వ తారీఖు 3వ తారీఖు సంబంధించిన టోకెన్లు ఒక రోజు ముందు అనగా 1వ తారీఖేమో 2వ తారీఖు సంబంధించిన టోకెన్లు ఇవ్వరు, 2వ తారీఖేమో 3వ తారీఖు సంబంధించిన టోకెన్లు ఇవ్వరు. ఇది క్లియర్గా అర్థం చేసుకోండి. ఇక మార్చ్ 4వ తారీఖు నుంచి సర్వదర్శనం టోకెన్లు ద్వారా మీరు దర్శనం చేసుకోవచ్చు. మార్చ్ 4వ తారీఖు సంబంధించిన టోకెన్లను 3వ తారీఖున మధ్యాహ్నము మీకు ఇవ్వటం జరుగుతుంది. అర్థమైంది కదండి. 2వ తారీఖు 3వ తారీఖు టోకెన్లు మాత్రమే మీకు ఒక రోజు ముందు ఇవ్వరు, కానీ 4వ తారీఖు సంబంధించిన టోకెన్లు 3వ తారీఖున ఇస్తారు. ఇది గుర్తు పెట్టుకోండి. స్క్రీన్ షాట్ ఇక్కడ పెడతాను, ఒకసారి చదువుకోండి. డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో నన్ను అడగండి. ఇక 4వ తారీఖు నుంచి యథావిధిగా అన్ని రకాల దర్శన టికెట్ల ద్వారా మీరు దర్శనం చేసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది అయితే ఏమీ మీకు లేదనమాట. అలాగే మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, మార్చి 3వ తారీఖున చంద్రగ్రహణం కాబట్టి ఆలయం అనేది 10 గంటల పాటు మూసివేయటం జరుగుతుంది. మధ్యాహ్నము మీకు 3 గంటల సమయానికి చంద్రగ్రహణం ఉంటుంది కాబట్టి 6 గంటల ముందు అనగా మార్చి 3వ తారీఖున ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7:30 వరకు కూడా ఆలయం అనేది మూసివేయటం జరుగుతుంది. తిరిగి రాత్రి 7:30 ఆలయం తలుపులు తీసి 1 గంట పాటు శుద్ధి చేసి దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. మార్చి 3వ తారీఖున ఎవరైతే గనక దర్శనానికి రావాలి అని అనుకుంటున్నారో మీరు ఉదయం 9 లోపల దర్శనం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి, లేదా రాత్రి 8:30 తర్వాత దర్శనం క్యూ లైన్లోకి వెళ్ళండి. మీరు ముందుగా వెళ్ళిపోయారే అనుకోండి, బ్లాక్ అయిపోతారు. కంపార్ట్మెంట్లో కావచ్చు, క్యూ లైన్లో కావచ్చు, ఎక్కడో చోట మీరు బ్లాక్ అయిపోతారు. ఆలయం మూసివేయటం జరుగుతుంది కాబట్టి 10 గంటల పాటు భక్తులు ఇబ్బంది పడతారు. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోండి. గ్రహణ సమయంలో 10 గంటల ఆలయం అనేది తెరిచి ఉండదు. రాత్రి 8:30 తర్వాత మీకు అన్ని దర్శనాలు జరుగుతాయి, వెళ్ళండి. ఓకేనా, అర్థమైందా? దానికి సంబంధించిన స్క్రీన్ షాట్ కూడా నేను ఇక్కడ పెడతాను, ఒక్కసారి మీరు చూడండి, మీకు ఒక ఐడియా అయితే తప్పకుండా వస్తుంది. ఇక నిన్న ఫిబ్రవరి 27వ తారీఖుకు సంబంధించి దాదాపు 68,000 మంది స్వామివారిని దర్శనం చేసుకున్నారు. 28,000 మంది తలనీలాలు అయితే ఇవ్వటం జరిగింది. ఓకేనా. ప్రతిరోజు కూడా ఇప్పుడు 10వ తరగతి పరీక్షలు జరుగుతున్నాయి, ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతాయి కాబట్టి ఇంకా జరుగుతున్నాయి కదా కొన్ని. వీటి ద్వారా ఏమైనా దర్శనం తగ్గుతుందా అంటే తగ్గుతుంది. ఒక 10,000 నుంచి 15,000 మంది తగ్గుతారు తప్ప ప్రతిరోజు ఒక 70,000 మంది స్వామివారిని దర్శనం చేసుకోవడం అనేది ఎప్పటి నుంచో జరుగుతుంది. ఇది జరుగుతూనే ఉంటుంది. ఇందులో ఎటువంటి డౌట్ మీకు లేదు. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోండి. ఇక ఈరోజు ఉదయం 11 గంటలకు మీ అందరికీ కూడా ఏప్రిల్ నెలకి సంబంధించి జనరల్ శ్రీవారి సేవ, నవనీత సేవ
పరకామణి సేవ కోట అనేది భక్తులకు విడుదల చేస్తున్నారు. బుక్ చేసుకోండి. దీనికి సంబంధించి నేను క్లియర్ కట్ వీడియో గత 2 రోజుల నుంచి మీకు నేను చెప్పడం జరుగుతుంది. ఇక ఈ రోజు కూడానండి మధ్యాహ్నము 12 గంటల తర్వాత రేపు 1వ తారీఖు సంబంధించి సర్వ దర్శనం టోకెన్లు మీ అందరికీ కూడా తిరుపతిలోని 3 చోట్ల అనగా విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్ లో ఇవ్వటం జరుగుతుంది. రేపు మటుకు రద్దు చేస్తారు, ఎల్లుండి కూడా రద్దు చేస్తారు. దయచేసి విషయము మీరు గమనించుకోండి. ఇక ఇప్పుడు ఇంకా రేపటి నుంచి మనకు 1వ తారీఖు మార్చి మొత్తం కూడా ఎటువంటి దర్శన టోకెన్లు మీకు ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ దారులేమీ లేవు. ఒకరోజు ముందు రండి, సర్వదర్శన టోకెన్లు తీసుకోండి, లేదా రికమెండేషన్ లెటర్లు తెచ్చుకొని 300 రూపాయలు దర్శనం చేసుకోండి. రూములు కూడానండి ఆఫ్లైన్లో ట్రై చేయండి, సిఆర్ఓ ఆఫీస్లో, లేదంటే పిఎస్సి 1, 2, 3 పద్మనాభ నిలయం ఇలాంటివి ఉన్నాయి కదా, ఇక్కడ మీరు లాకర్స్ ఉంటాయి, అలాగే మఠాలు ఉంటాయి, అక్కడైనా రూములు ఆఫ్లైన్లో ట్రై చేయండి. అంతే తప్ప మార్చి వాళ్ళకి అసలు ఏ అవకాశము లేదు. ఓకేనా? ఆన్లైన్లో అయితే అస్సలు లేదు. హోమం టికెట్లు కూడా పూర్తిగా అయిపోయినాయి. ఇక ఏప్రిల్ మే వారికన్నా మీకు కనీసం హోమం టికెట్ల అవకాశం ఉంది. అది కూడా ఎంత అండి, రోజుకు ఒక 200. ఆ 200 మంది అంటే నెల మొత్తం కలిపితే ఒక 6000 మందికి అవకాశం వస్తుంది. ఏప్రిల్ మే వారికి కూడా టోకెన్ లేకపోతే సర్వదర్శనం టోకెన్ తీసుకోండి, రికమెండేషన్ లెటర్లు తెచ్చుకోండి, బ్రేక్ దర్శనం అయినా తెచ్చుకోండి, 300 రూపాయల టికెట్ అయినా తెచ్చుకోండి. ఇట్లా ఏదైతే మీరు తెచ్చుకోగలరో అది తెచ్చుకోండి. లేదు ఈ కష్టాలు పడలేమంటే నేరుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోకి వెళ్ళి దర్శనం చేసుకోండి. కొంతమంది భక్తులు నన్ను అడిగారు, మేము కళ్యాణం టికెట్, చాలామంది ఎక్కువగా నన్ను రీసెంట్గా అడిగింది ఇదే కాబట్టి మీకు చెప్తున్నా. కళ్యాణం టికెట్లు బుక్ చేసుకున్నాం, మా అబ్బాయి వయసు 14 ఏళ్ళు, మేము తీసుకొని రావచ్చా? బ్రహ్మోత్సవం టికెట్లు బుక్ చేసుకున్నాం, మా అమ్మాయి వయసు అబ్బాయి వయసు 12 దాటిపోయింది, తేవచ్చా అని అడిగారు. ఇది చెప్తాను మీకు. ఎవరైనా ఈ రీసెంట్ టైమ్స్లో మార్చి కానీ వస్తున్నారో మీరు కనుక ఆన్లైన్లో ఏ టికెట్ అయినా బుక్ చేసుకోండి. 12 సంవత్సరాల లోపల ఉంటే మీ బిడ్డల్ని మీతో దర్శనానికి తీసుకెళ్ళండి, ఫ్రీ. 12 సంవత్సరాలు దాటితే వారికి టికెట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అది సేవా టికెట్ ద్వారా మీకు తల్లిదండ్రులు వచ్చిన 300 రూపాయలైనా ఏ టికెట్ అయినా తల్లిదండ్రులకు ఉంటే 12 సంవత్సరాలు దాటిన వాళ్ళ తల్లిదండ్రులు పిల్లల్ని తేవాలి అంటే వాళ్ళకు టికెట్ ఉండాలా, ఫ్రీ ఉండదు. అయితే ఒక్క కళ్యాణం టికెట్లకు మటుకు ఒక చిన్న ఎగ్జంప్షన్ అనేది అయితే మనకున్నది. కళ్యాణం టికెట్లు ఉన్న తల్లిదండ్రులు అయితే మీ ఇంట్లో పెళ్లి కానీ ఆడపిల్ల ఉంటే ఆ పాప వయసు 12 దాటినా కానీ మీరు నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళి మీరు 300 రూపాయల టికెట్ అనేది సుపదంలోనే మీరు కళ్యాణం టికెట్లు స్కాన్ చేయించుకున్నప్పుడే మీరు చెప్తే వాళ్ళు అక్కడే మీకు 300 తీసుకొని మీ అమ్మాయికి ఒక టికెట్ ఇస్తారు. మీ అమ్మాయిని మీరు కళ్యాణం చేయించుకొని మీతో పాటు దర్శనం చేసుకోవచ్చు. ఇది అమ్మాయిలకి, పెళ్లి కాని అమ్మాయిలకి కళ్యాణం టికెట్లు తల్లిదండ్రులకు ఉంటే మాత్రమే వర్తిస్తుంది. మిగతా ఏ కేటగిరీ వాళ్ళకి ఇది వర్తించదు. ఓకేనా? ఇక ఆఫ్లైన్ ద్వారా ప్రస్తుతానికైతే ఎటువంటి అంగ ప్రదక్షిణ టోకెన్లు కానీ, వయోవృద్ధుల వికలాంగుల టోకెన్లు కానీ, శ్రీవాణి బ్రేక్ దర్శన్ టోకెన్లు కూడా ఇవ్వట్లేదు. మార్చి ఏప్రిల్ వాళ్ళు గుర్తుపెట్టుకోండి. ప్రస్తుతానికైతే ఏమీ లేదు. కొత్త గవర్నమెంట్, కొత్త ఈవో వచ్చారు, ఇట్లాంటివి ఏమైనా కొత్త రూల్స్ అవకాశాలు ఉన్నాయా అనుకుంటారు. అట్లాంటిది ఏమీ లేదు. ఓకేనా? శ్రీవాణి బ్రేక్ దర్శనం టోకెన్లు మీకు కావాలి అంటే ఇక నుంచి మీరు ఆన్లైన్లో మాత్రమే బుక్ చేసుకోవాలి. ఎలా బుక్ చేసుకోవాలో తెలియకపోతే కామెంట్ సెక్షన్లో నన్ను అడగండి, మీకు చెప్తాను. కరెంట్ బుకింగ్ ద్వారా రోజుకి 800 శ్రీవాణి టోకెన్లు మీకు ఇస్తున్నారు. అది ఎలా బుక్ చేసుకోవాలో తెలియకపోతే కామెంట్ సెక్షన్లో నన్ను అడగండి, మీకు వీడియో పంపిస్తాను, చూసి బుక్ చేసుకోండి. ఓకేనా? మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో నేను ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ కలుద్దాం.